ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన పెన్ డ్రైవ్ నార్మల్గా ఫార్మోట్ అవ్వకపోతే సిఎండి యూస్ చేసి మనం ఫార్మోట్ చేయొచ్చు. ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్. స్టెప్ వైజ్గా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. నాకు ఆల్రెడీ పెన్ డ్రైవ్ లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇదంతా నాకు ఫార్మోట్ అయిపోవాలి. మనకి ఇక్కడ పెన్ డ్రైవ్ ఎంత జీబీ ఉంది అన్నది మీరు గుర్తు పెట్టుకున్నారు అంటే మనం సిఎండి లో పెన్ డ్రైవ్ ఫార్మోట్ చేసేటప్పుడు యూజ్ అవుద్ది. నా పెన్ డ్రైవ్ జీబీ వచ్చేటప్పటికి 57.3 జీబీ ఉంది. అసలు మనం నార్మల్ గా పెన్ డ్రైవ్ ని ఫార్మోట్ ఎలా చేస్తాం? మన పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే ఇలా ఒక అడిషనల్ డ్రైవ్ వచ్చింది కదా, ఈ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఫార్మోట్ అనే ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏం మార్చక్కర్లేదు. ఇక్కడ క్విక్ ఫార్మోట్ అని ఉంది కదా, ఇది మార్క్ పెట్టి స్టార్ట్ అన్నాం అనుకోండి, స్పీడ్గా ఫార్మోట్ అయిపోద్ది. అదే మీరు ఈ మార్క్ తీసి స్టార్ట్ అన్నారు అనుకోండి, మనకి స్లోగా ఫార్మోట్ అవుద్ది. కానీ మన పెన్ డ్రైవ్ లో ఏమైనా వైరస్ ఉంటే ఆ వైరస్ అంతా రిమూవ్ అయిపోద్ది. మనకి ఇలాగా పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి ఫార్మోట్ చేసిన ఫార్మోట్ అవ్వకపోతే ఇప్పుడు నేను చెప్తున్న సిఎండి ద్వారా ఫార్మోట్ చేయొచ్చు. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ రన్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ యూస్ చేస్తున్నా. కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటది కదా, విండోస్ ఆర్ అన్నాము అంటే రన్ వచ్చుద్ది. లేదంటే మీరు సింపుల్ గా ఇక్కడ టైప్ హియర్ టు స్ట్రెచ్ అని ఉంది కదా, ఇందులో రన్ అని టైప్ చేయండి. ఇక్కడ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సర్చ్ లో సిఎండి అని టైప్ చేసి ఓకే అనండి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్ పార్ట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. పర్మిషన్ అడుగుద్ది. ఎస్ఆ నోవా అని వచ్చుద్ది. నేను ఎస్ అంటున్నా. ఇలా ఎస్ అండం మనకి సపరేట్ విండోలో వచ్చుద్ది. ఈ విండోలో మనం ఇదంతా టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ డిస్క్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇందాక నేను స్పేస్ గుర్తుంచుకోమన్నాను కదా, నా పెన్ డ్రైవ్ వచ్చేటప్పటికి 57 జీబీ అంటే నాది డిస్క్ 2. ఇలాగ మీరు జీబీలు గుర్తు పెట్టుకున్నారు అంటే మీకు ఈజీ అవుద్ది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన డిస్క్ ఏంటి? డిస్క్ 2. దానికోసం సెలెక్ట్ డిస్క్ 2 ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. మీరు గబుక్కున డిస్క్ 2 బదులు డిస్క్ 1 సెలెక్ట్ చేసి ఫార్మోట్ చేశారు అనుకోండి, మీ ల్యాప్టాప్ లో కానీ మీ కంప్యూటర్ లో ఉన్న లోకల్ డ్రైవ్ లో డేటా అంతా ఫార్మోట్ అయిపోద్ది. అందుకే కొంచెం జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ క్లీన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ ని ఫార్మోట్ చేద్దాం. ఫార్మాట్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఎఫ్ఎస్. మీకు స్పీడ్గా ఫార్మోట్ అయిపోవాలనుకోండి, ఇక్కడ క్విక్ అని టైప్ చేస్తారు. స్పీడ్గా కాదు, నాకు స్లోగా వైరస్ కూడా రిమూవ్ అయిపోవాలి అంటే క్విక్ తీసి మీరు ఫార్మోట్ చేసుకున్నారు అంటే మీ పెన్ డ్రైవ్లో డేటా ఎక్కువ ఉందనుకోండి, మీకు ఫార్మోట్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. నాకైతే స్పీడ్గా అయిపోవాలి. దానికోసం ఇక్కడ క్విక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే 0% కంప్లీటెడ్. ఇది మనకి 100కి రావాలి. 100% కంప్లీటెడ్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకా ఫైనల్ స్టెప్ అసైన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు వెళ్ళి అబ్జర్వ్ చేశారు అనుకోండి, మీ పెన్ డ్రైవ్ ఫార్మోట్ అయిపోయి ఉంటుంది. మీకు ఇంకా పెన్ డ్రైవ్ గురించి తెలుసుకోవాలని ఉంటే నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. ఫస్ట్ వీడియో లింక్ పైన ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ వీడియో లింక్ కావాలి అంటే ఇది కూడా పైన ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ వీడియో కూడా చూడండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.